ఫస్ట్ ఎట్లా అనిపించింది ఇక్కడ వచ్చి కదా? మంచిగా అనిపించింది. మమ్మీ చెప్తుంది గోవిందపురం కదా, మేము పెళ్లికి వచ్చినాము, అందుకని గుడి బాగుంది. అనిపించింది మాకు. గోవిందపురంకి వచ్చినాం మేము, కొండెక్కుతున్నాం మేము మెట్లు. ఈ కొండే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. మేము అక్కడ నుండి చూసినందుకు పెళ్లికి వచ్చినాము. గుడి బాగుంది. ఇక్కడ మాకు ట్రైన్ కు టైం ఉంది కాబట్టి గుడికి వచ్చేసినాము. అది ఎండ మాత్రం బాగా కొడుతుంది. ఎండ బాగా గుళ్ళు బాగున్నాయి అన్ని. దేవుడు అరే సాయి, ఇక్కడేమో దేవుడు ఉన్నాడు, చూద్దాం పదా. కాలు అయితే బాగా కాలుతుంది మాకు. విష్ణుమూర్తి, మా లక్ష్మీదేవత కాలు వస్తుంది. బాగుంది ఇక్కడ. చూడండి మా పిల్లలు చూడండి ఇంత మంచిగా కూర్చున్నారు. మా మనవడు మనమరాలు అల్లుడు కూర్చున్నారు. ఈయన పేరు కన్నయ్య. పేరుంది రిక్కీ. ఈయన పేరు ఏం పేరుంది? చిక్కి. లక్కీ. ఇగో 5 మందిలో ఒకటే పాప, గారాబ పాప. అల్లరి బాగా చేస్తుంది, చెమటలు కాడుతున్నాయి. ఎత్తుకో బాగుందా కాబడి? అదే వస్తా అని చెప్పిండు. ఇక్కడ వ్యూ మస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చెట్లు ఉన్నాయి, బుట్టలు ఉన్నాయి, మస్తుంది ఇక్కడ వస్తుంది. ఇదే గుడికి దగ్గరలో ఉన్నాము. కాలు కడుక్కుంటున్నాము. లోపలికి దర్శనానికి లోపలికి వెళ్ళాలి. దర్శనానికి కృష్ణుని గుడి ఉందంట. మేము వెళ్తున్నాం. కృష్ణుని గుడి ఉందంట. వెళ్ళదు అండి, లేకపోతే జారి కింద పడతారు. దగ్గరకు వచ్చేసినాం మొత్తానికి. కృష్ణుడు అయ్యా కింద కొంతమంది ఉన్నారు. ఇక్కడ మంచి ఫీలింగ్ వస్తుంది. ఇట్లా నడుస్తుంటే వస్తుంది ఫీలింగ్. కింద ఆడిపోతామా అనిపిస్తుంది నడుస్తుంటే. ఈ విగ్రహం చాలా బాగుంది. ఇప్పుడు మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. కృష్ణుడు